హలో అందరికీ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు గాయ్స్? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ జిన్షు యాదవ్. ఈరోజు నా డైలీ రొటీన్ ఎట్లా ఉంటుందో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియోస్ చేయడం మానేస్తానని చాలామంది అయితే నాకు కామెంట్స్ చేస్తారు. అండ్ అలాగే నేను కూడా మానేస్తాను అనుకోండి. నేను ఎప్పుడు కూడా ఛానల్ గ్రోత్ అవుతుంది అనేసరికి మరలా బ్రేక్ ఇస్తూ ఉంటాను అనమాట. 1 మంత్ 2 మంత్స్ అట్లా బ్రేక్ ఇస్తాను, మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇట్లయితే ఎట్లా అండి సక్సెస్ అయ్యేది ఛానల్? మీరైనా చెప్పండి. నేనేంటో ఎవరైనా ఇంత మాట అంటే దాన్ని అంత తీసుకొని దాన్ని మనసులో పెట్టేసుకొని నేనైతే వీడియోస్ చేయడం చాలాసార్లు ఇట్లనే జరుగుతుంది, మానేస్తున్నాను. సో ఈసారి నేను ఫిక్స్ అయింది ఏంటంటే ఎవరిన్ని అనుకున్నా సరే వీడియోస్ కంటిన్యూ చేయాలని అయితే అనుకుంటున్నాను. బట్ మళ్ళీ మధ్యలో ఏమవుతుందో తెలీదు. నేను ఇట్లా 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను వీడియోస్. ఏదో ఒకటి ఇట్లా చిన్న ఇబ్బంది వస్తుంది, నేను మరలా వీడియోస్ మానేయడం, మళ్ళీ మధ్యలో 2 మంత్స్ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయడం, ఇట్లా జరుగుతుంది. ఛానల్ అనేది మరింత మరింత మొత్తం గ్రోత్ తగ్గిపోతూనే వచ్చింది. సో మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. నేను ఇంకా చేయాలి అని మళ్ళీ ఇంకొక కొత్త హోప్తో అయితే వచ్చాను. ఎవరో ఏదో అనరండి, మళ్ళీ మన ఇంటి పక్కన మన చుట్టాలు మన బంధువులు వీళ్ళే కదా మనల్ని ఏదో ఒకటి అనేది. వాళ్ళు ఏదో ఒకటి అంటారు, వీడియోస్ ఇంటి దగ్గరే ఉండి పని బట్ట లేకుండా ఇట్లా వీడియోస్ తీస్తుంది, రోడ్లు ఎక్కుతుంది, బజార్లు ఎక్కుతుంది అని ఇట్లా ఏదో ఒకటి అంటారు కదా. సో నేను చాలా సెన్సిటివ్ అనమాట. సో ఆ మాటలకి నేను చాలా కొంచెం హట్ అయ్యి మళ్ళీ 2 మంత్స్ గ్యాప్ అయితే ఇచ్చాను. నాకు చాలామంది అడిగారు నన్ను కామెంట్స్లో, లైవ్లు చేసేదాన్ని కదా. సో లైవ్లు చేసినప్పుడు మరీ ముఖ్యంగా నన్ను సుమన్ బ్రదర్ బాగా అడిగాడు అనమాట, తమ్ముడు. సో నేను మరలా స్టార్ట్ చేస్తున్నాను ఇప్పటి నుంచి వీడియోస్, మరలా ఏ బ్రేక్ పడకూడదని అయితే కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి నా డైలీ రొటీన్ అయితే ఇక్కడ రన్ అవుతుంది, చూసేసేయండి. నేను ఈవినింగ్ 4కి 3:30 ఒక్కొక్కసారి ఒక్కొక్క వీలుని బట్టి పిల్లలను ఉండే విధానాన్ని బట్టి నేనైతే పనులు స్టార్ట్ చేసుకుంటాను. ఇక్కడ మా పాపకు కొంచెం రైస్ అయితే పెట్టేసి తను కుర్చీలో కూర్చోబెట్టాను కదా. సో అక్కడ కూర్చోబెట్టేసి ఇక నేను బట్టల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. కొంచెం మనం ఎర్లీ మార్నింగే రెడీ అవుతాం అనుకోండి, మరలా ఒకసారి హెయిర్ కామ్ చేసుకొని మరలా పనులన్నీ అయితే స్టార్ట్ చేసుకుంటాను. నేను బట్టలు ఫోల్డ్ చేసుకునేసరికి 4 అవుతుంది. ఎగ్జాక్ట్గా 4కి అయితే వచ్చేస్తాడు మా జిన్షు. సో ఇక్కడైతే నేను పని చేసుకుంటా ఉన్నాను. ఈలోపు నాకు బస్ హార్న్ వినిపించి మా బాబు వచ్చేసాడు అనుకొని ఇక నేను బయటకు వచ్చాను. వీడియో తీద్దాం కదా, వాడు కూడా ఎట్లా వస్తాడనేది చూపిద్దామని అయితే ఇక్కడ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను. స్కూల్ బస్ అదండి. సో దిగి చక్కగా కబుర్లు చెప్పుకుంటా వాళ్ళ బ్రదర్స్ అనమాట, ఇంకా వాడి ఫ్రెండ్స్ కూడా వాళ్ళే. ఫ్రెండ్స్ కానివ్వండి, బ్రదర్ కానివ్వండి, ఇక అన్నీ వాళ్ళిద్దరు ఇంకొక 2 పాపలు ఉంటారు, వీళ్ళ 5గురు కలిసి వెళ్తారు బస్కి. సో వెళ్ళి వస్తున్నాడు. వాడికి ఇప్పుడు ఏదో ఒక ఈవినింగ్ స్నాక్ అయితే పెట్టాలి. కరెక్ట్గా ఒక 1 అవర్ అయితే 4 to 5 వరకు అయితే వాడు ఆడుకుంటాడు. ఇక 5 నుంచి అయితే హోంవర్క్ అయితే రాసుకుంటాడు అనమాట. సో వాడు ఇక్కడ చెప్పులు ఇడిచి చక్కగా లోనికి వస్తున్నాడు. మీ అందరికీ కూడా హాయ్ చెప్తున్నాడు. నేను వీడియో తీస్తున్నానని వాడికి అర్థమైంది. నేను ఫోన్ జస్ట్ ఇట్లా పట్టుకొని నించున్నాను అంతే. కావాలని వీడియో అట్లా తీస్తున్నట్టు వాడికి తెలియకపోవచ్చు, ఎందుకంటే జస్ట్ పట్టుకున్నాను నేను అంతే. తర్వాత వాడు హాయ్ చెప్పిన తర్వాత ఇక వాడు వెనకాలే వచ్చి వీడియో తీసానమాట. ఎందుకు తీస్తున్నానని మమ్మీ వీడియో అలా అని అడుగుతున్నాడు అనమాట. సో వాడు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఆడుకుంటారు. లోపల పక్క మాకు చిన్నపాటి గ్రౌండ్ లాగా ఉంటుంది. సో ఆ ప్లేస్లో అయితే మా పిల్లలిద్దరూ కూడా ఆడుకుంటారు. నేను ఈ లోపు అయితే పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలే కదా, కొంచెం ఎర్లీగా ఫుడ్ పెట్టాలని నేను ఎర్లీగానే పనులు స్టార్ట్ చేస్తాను. మ్యాక్సిమం 7 లోపే నా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇక 7 దగ్గర నుంచి కూడా పిల్లలతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అట్లా ఉండి ఇక స్లీప్ అనమాట. 8కి 8:30కి వెళ్ళా పిల్లలిద్దరిని కూడా పడుకోబెట్టేస్తాను. మేబీ ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, 9:30కి. మ్యాక్సిమం 10 లోపే పడుకుంటారు. సో ఇదండి మన కిచెన్ సామ్రాజ్యాన్ని అసలే ఆడవాళ్ళంటేనే కిచెన్ అంటేనే ఆడవాళ్ళు అన్నట్టు మనం ఎక్కువగా ఒక రోజంతా ఎక్కువ స్పెండ్ చేసేది కిచెన్లోనే. ఈ బెడ్రూము, హాల్ వీటన్నిటికంటే ఎక్కువ కిచెన్ రూమ్లోనే ఆడవాళ్ళందరూ స్పెండ్ చేస్తారు. అదే కదా మన సామ్రాజ్యం, మన ప్రపంచం, ఇక అన్నీ అదే అనమాట. ఇక్కడైతే రైస్ పెట్టేశాను. ఈరోజు కర్రీలోకి వచ్చేసి బ్రింజాల్ కర్రీ అనుకుంటున్నాను, బ్రింజాలే అనుకుంటా. సో నేను వీడియో తీసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు కదా, సో ఇప్పుడు ఇస్తున్నాను కాబట్టి ఏం కర్రీ అనేది నాకు కూడా సస్పెన్స్గా అనిపిస్తుంది. ఇక్కడైతే ఆయిల్ అయిపోయింది. సో మళ్ళీ ఆయిల్ డబ్బా ఒకసారి మంచిగా క్లీన్ చేసేసుకొని, నేను ఏది అయిపోయినా కూడా వస్తువుల్లో అది వెంటనే మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ కొత్తగా వేసుకుంటాను అనమాట. ఇక్కడ ఆయిల్ అయిపోయింది, ప్యాకెట్ ఇది నార్మల్ ఆయిలే. సో అది కట్ చేసుకొని ఆయిల్ డబ్బాలో అయితే వేసుకుంటున్నాను అనమాట.
పిల్లలు వచ్చిన తర్వాత వంట చేయడం అంటే అస్సలు మామూలు విషయం కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ బయట ఆడుకుంటానే ఉంటారు కానీ కీచులాట, కిచ్చులాట అంటారు కదా! అట్లా జరుగుతూ ఉంటది కదా! వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు ఈలోపు. మరలా మధ్యలో నుంచి నేను అక్కడ వదిలిపెట్టేసి రావడం. ఇట్లా చాలా సార్లు జరుగుద్ది. మా పాపని అసలు జస్ట్ ఇట్లా అన్నామంటే మనకొచ్చి కంప్లెయింట్ చెప్పేస్తదనమాట. అంత ఫాస్ట్‌గా ఉంటది పాప. సో, వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు. అంటే కొట్టుకోవడం అంటే మరి కర్రలు, రాళ్ళు కొట్టేసుకునే అంత కాదండి. ఇద్దరు సైకిల్‌తో ఆడతారు. ఒకే సైకిల్ ఉంటది మా ఇంట్లో. అది కూడా మా నాన్నగారు కొనుక్కొచ్చారనమాట బాబుకి. సో, ఆ సైకిల్ కోసం ఇద్దరు కూడా కొట్టుకుంటారు. ఒకసారి ఒకళ్ళకి కావాలని, ఒకసారి ఒకళ్ళకి కావాలని. అట్లా నేను వంట చేసేసరికి 6 లోపు 6 లోపు అయిపోతాయనుకోండి అన్నీ. ఈ అయ్యే లోపు మాత్రం నేను చాలా సార్లు బయటికి, లోపలికి, బయటికి, లోపలికి అట్లా తిరుగుతూనే ఉంటాను. వీడియో తీసుకోవడం నిజంగా ఎంత కష్టమంటే మన యూట్యూబ్ చేసే యూట్యూబర్స్ అందరికీ కూడా ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే చాలా కష్టమండి. ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే కొంచెం ఈజీ అవుతది. ఎవరు సపోర్టు లేకుండా మనకు మనమే వీడియో తీసుకోవాలి. ఇంకా అవన్నీ మళ్ళీ ఎడిట్ చేసుకోవాలంటే చాలా కష్టం. ఒక చోట మళ్ళా సెట్ చేసుకోవడం. అంటే నా దగ్గర కరెక్ట్ అయిన ట్రైపాడ్ కూడా లేదు. జస్ట్ నేను నార్మల్‌గా లైవ్‌లు చేసుకోవడానికని అది పట్టుకొని కూర్చోలేక ఒక చిన్న ట్రైపాడ్ తీసుకున్నాను. అది కూడా మంచిగా మనకి అది ఫ్లెక్సిబుల్‌గా అన్ని చోట్లకి తిరగదనమాట. ఇది కొంచెం వరకే స్టాండర్డ్‌గా ఉంటది. బాగా కిందకి డౌన్ చేద్దామంటే అవ్వట్లేదు. సో, అట్లా ఇబ్బంది పడతా చేయడం అనేది చాలా కష్టం. ట్రైపాడ్ మంచిగా ఉంటే కనుక అది ఏదో ఒక ప్లేస్‌లో చక్కగా సెట్ చేసేసుకొని మనం చేసుకోవచ్చు. ఎవరైనా అంటే మనకి కెమెరా స్కిల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇంకా మంచిగా తీసుకుంటారనుకోండి. నేనైతే ఏదో ఒక చోట పెట్టి ఇట్లా చేశాను. అంతగా మీకు మంచిగా వీడియో కనిపిస్తుందో లేదో తెలీదు. వీడియో ఇంకా మంచిగా తీయంటే ఇంకా కొంచెం ట్రై చేస్తాననమాట. ఇక నుంచి లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. అండ్ అలాగే షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. కానీ కంటిన్యూగా చేయడం అనేది కొంచెం కష్టం అనమాట. అయినప్పటికీ ట్రై చేస్తాను. అండ్ కెమెరా స్కిల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇంకా మంచిగా ఒక్కొక్క ఫోజ్‌లో పెట్టి ఒక్కొక్కలా తీస్తారు కదా! సో, అట్లా తీస్తే బావుంటుంది. నేను ఫుల్‌గా కూడా ఇక్కడ కర్రీ సెక్షన్ అంతా చూపించట్లేదు. జస్ట్ అట్లా పైపైన అయితే కర్రీ కూడా చూపించాను. ఈరోజు వంకాయ కర్రీ చేశాను ఇంట్లోకి. ఇంకా 5:30, 6 అవుతుందనగా మా వారు కూడా వస్తారనమాట ఆఫీస్ నుంచి. ఆయన వచ్చినప్పుడు ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ ఖచ్చితంగా తీసుకొస్తారనమాట. ఇదండి వీడియో. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మర్చిపోకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్‌లో ఉంచుకోండి. ఉంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్.